హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొనేసి 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం మసాలా దినుసులన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందామండి. ఇందులోనే 10 గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 kg ఆనియన్ని మీడియం సైజులో కట్ చేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ని. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మన ఛానల్ నేమ్ వచ్చి క్రేజీ ఎన్పి కపుల్ అండి ఛానల్ నేమ్. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందామండి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. టమాటో 70% ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇంతలోపే మనము 1/2 kg మటన్ తీసుకొని కుక్కర్లో వేసుకొనేసి పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. మటన్ని కుక్కర్లో ఉడకబెట్టిన వీడియో మిస్ అయ్యిందండి. నేను చెప్పినట్టుగా చేస్తే మటన్ని ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటో 70% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుకుందామండి. మనం ఉడికించి పెట్టుకున్న మటన్ వరకు ఇందులో వేసుకోవాలండి. వాటర్ని తర్వాత వేసుకుందాం. ఇప్పుడు మటన్ని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇందులోనే కొంచెం పుదీనా, కొత్తమల్లి కూడా వేసుకొనేసి ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కలుపుకుందామండి. స్టవ్ సిమ్లో పెట్టుకొనేసి మనం పెరుగు వేసుకుందామండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకునేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం మటన్లో ఉడికించిన వాటర్ని కూడా ఇందులో పోసుకుందాం. 1 గ్లాస్ రైస్కు 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని రానిచ్చుకుందాం. కుక్కర్ ప్రెషర్ అంతా వెళ్ళినాక ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి ఎంత యమ్మీగా ఉందో మటన్ బిర్యానీ. మా ఇంట్లో పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి స్పైసీగా ఉంటే బిర్యానీ నచ్చదు, అందుకే కొంచెం మైల్డ్గా చేసామండి. థ్యాంక్ యూ.